ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల పోరాటం చేసి వాటి ఫలాలను సాధించే క్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను విమర్శిస్తే ఊరుకునేదే లేదని జిల్లా నాయకులు తెలిపారు. కృష్ణ మాదిగ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ జిల్లా నాయకులు మూకమ్ముడిగా హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు తొరటి ఆనంద్ మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు బుడంగుండ్ల లక్ష్మీ నార్సయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జలదంగి నరసింహరావు మాదిగ, బాపట్ల జిల్లా అధ్యక్షుడు దుడ్డు వందనం మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అయితే ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ప్రారంభంలో పనిచేసి ఆ తర్వాత ఉద్యమ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు మండలి సభకు వస్తే ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. వైకాపాలోని మాదిగ ప్రజాప్రతినిధులు జగన్ వైఖరిని ఎండగడుతూ బయటకు రావాలని, లేకుంటే మాదిగలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు పదిటి కాశీరావు, పూనూరి కృష్ణఫర్, తిరువీధుల బాబు, గుంటూరు ప్రభుదాసు, పూనూరు రమేష్, పల్లిపోగు మహేంద్ర, ఎడ్లూరి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు. రావాలి రావాలి వైఎస్ఆర్ పార్టీ నుంచి మాదిగల బయటికి. వర్గీకరణ బిల్లు కాకుండా అడ్డుకున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వర్గీకరణకి అడ్డుపాటని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అట్లాగే మా సోదరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులారా, మీకు సిగ్గు శరం ఉంటే మీరు పార్టీని వదిలి ప్రభుత్వాన్ని వదిలి బయటకు వస్తారు. మాదిగ జాతి పేరు మీదే మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా, మంత్రి పదవులు వచ్చినా అది మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు, ఈరోజు చేసి మళ్ళీ మాట నిలబెట్టుకున్నటువంటి నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేతైతే నిలదీయండి, ప్రశ్నించండి, లేదంటే పార్టీ నుంచి బయటకు రండి. కానీ ఇలాంటి తొత్తులు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు, ఉద్యమ ద్రోహులుగా మారినటువంటి కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఏదైతే ప్రభుత్వం అండగా నిలబడిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సిగ్గుసేటుగా భావిస్తూ మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యమ పరంగా, సైద్ధాంతపరంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు నోరు జారినట్టు మేము జారితే మేము కూడా చేతులు కాళ్ళు జారాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులారా, మీరు మాదిగ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలే కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బెమ్మయ్య మాది గారు ఇంకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీతి నిజాయితీగా, మీకు నీతి నిజాయితీ అనేది లేదు, అది ఎప్పుడో పోయింది అది. కానీ ఇంకనైనా కూడా మీరు చివరి దిశలో మాదిగ జాతి మొత్తం చూస్తుంది, సామాజిక వర్గం ఉన్న వాళ్ళందరూ వారు చూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కృష్ణ మాది గారు పోరాటం అని చెప్పేసి అన్నారు. ఈరోజు మీడియా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ మాది గారు పుణ్యం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ తప్ప బెమ్మయ్య మాది గారు పుణ్యం అని చెప్పి కూడా ఎక్కడ కూడా అనుకోలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే మాట మీరు జాగ్రత్త మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మన ఈయన కృపాకర్ మాది గారు 19 ఎప్పుడైతే ఉద్యమం పెట్టిన 3 సంవత్సరాలకే బయటికి వెళ్ళాడు. ఎక్కడ కూడా ఆయన దాఖలు లేదు. ఈరోజు రౌండ్ సమావేశాలు పెట్టుకొని నేను ఒక నాయకుడు అని చెప్పేసి అన్నారు. ఏ రోజు కూడా నువ్వు రోడ్డు మీదకి ఎక్కి మాదిగల గురించి మాట్లాడిన రోజు కూడా కృపాకర్ మాది గారికి లేదు. 94 నుంచి నేను వ్యవస్థాపక సభ్యుడిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు. వాస్తవం అయితే ఆయన వ్యవస్థాపక సభ్యుడు కాదు. అది నా దగ్గర ఆధారం ఉంది. ఆ వ్యవస్థాపకుల సభ్యుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే నేను ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి ఉన్నవాడిని కాబట్టి నేను చెప్తున్నా. ఆయన 10 రోజుల తర్వాత 20 మందితో జాయిన్ అయ్యాడు. అయితే 27 సంవత్సరాలు కృష్ణమాదిగ గారికి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ముందు పాదాబంధనం చేశారంటే అది బ్రహ్మయ్య మాదిగే. ఎందుకు చేశాడంటే ఖచ్చితంగా నాయకుడని చేశాడు. పాదాబంధనం చేసావు, ఇంకో మాట కూడా అనేవాడు, నేను గోడకు కొట్టిన మేకులాగానే ఉంటానే కానీ ఉద్యమం నుంచి నేను బయటకెళ్ళని చెప్పి నువ్వు ఏ ప్రలోభాలకు లోనై నువ్వు ఉద్యమం నుంచి బయటకు వెళ్ళావు అది చెప్పాలా. అంతేకాకుండా
కూటమి ప్రభుత్వం మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మేము అధికారంలోకి ఇస్తే వర్గీకరణ చేస్తామని చెప్పేసి అంటే నువ్వు 27 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి మాదిగలకి వర్గీకరణ కావాలని చెప్పేసి నువ్వు పోరాటం చేసినోడివి. అసలు వర్గీకరణ గురించి మాట ఎత్తినటువంటి వైసీపీతో నువ్వు ఎలా అంటకావు? మీరు ఒక నిర్ణయానికి రండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్యాయాల మీద మాట్లాడుతున్నారు కదా, వర్గీకరణ విషయంలో ఎందుకు మీరు మాట్లాడడం లేదు? మీరు గతంలో వర్గీకరణకు అనుకూలమే కదా, గతంలో మీరు లేఖ ఇచ్చినారే కదా, గతంలో నా లేఖ మీద మీరు సంతకం పెట్టారు కదా, మీరు మీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా మీరు పార్టీ పెట్టారు కదా. ఇన్ని చేసిన మీరు ఒక్కసారిగా మాట తప్పను మడిని తిప్పనని చెప్పి మీరు మాట తప్పి మడిని తిప్పారంటే మిమ్మల్ని ఏమని కావాలి? మాదిగ జాతి అప్పుడే మీ మీద కొంత ఆగ్రహంతో ఉంది. ఈ మధ్య కాలంలో మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలతో పాటుగా మీరు మాట్లాడిన మాట మాలా మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని. చిచ్చు పెడితే మీ తండ్రి కూడా దాన్ని చిచ్చును రాజేశారా? మీ తండ్రిని నువ్వు ఆ రోజు ఎదిరించలేకపోయావా? మీ తండ్రి ప్రభుత్వంలో నువ్వు ఎంపీగా ఉన్నావు కదా. ఆ రోజు నెల్లూరు బహిరంగ సభలో రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మీకు త్వరలో బిల్లు రాబోతుందని చెబితే అవన్నీ మోసం మాట్లాడి మమ్మల్ని మోసం చేశారా?